నమస్తే. రిటైర్డ్ ఎంప్లాయీస్ గవర్నర్ని కలవడానికి వచ్చారు. అసలు ఎందుకు కలవడానికి వచ్చారో చూద్దాం. ఎందుకంటే ఈ మధ్యలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6,000 కోట్ల బకాయిలు చెల్లిస్తామని చెప్పిండు. మరి ఎందుకు వచ్చారో కనుక్కుందాం. మీరు ఈరోజు గవర్నర్ కలవడానికి వచ్చారని చెప్తా ఉన్నారు. ఎందుకోసం కలవడానికి వచ్చారు? మార్చి 2024 నుండి తెలంగాణ లోపల రిటైర్మెంట్లు అనేటువంటి ప్రారంభమైనవి. ఇప్పటికీ రిటైర్మెంట్లు ప్రారంభమై 25 నెలలు అయినది. 25 నెలలు అయినప్పటికీ కూడా రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తూ మమ్మలను ఈ విధంగా వేధిస్తున్నటువంటి క్రమం లోపల ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 93 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు చనిపోయినప్పటికీ ప్రభుత్వం లోపల ఏమాత్రం చలనం లేకుండా ఈ మా బకాయిలు అనేటువంటిది ఇవన్నీ కారణంగా మేము గతం లోపల ఉన్నటువంటి గవర్నర్కు కూడా ఒకసారి విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి కూడా రావడం జరిగింది. అప్పుడు మాత్రము మమ్మల్ని అందరినీ కూడా తీసుకొని పోయి వివిధ పోలీస్ స్టేషన్ లోపల నిర్బంధించడం అనేటువంటి జరిగింది. తర్వాత ఈరోజు కూడా మేము విజ్ఞాపన పత్రాలు ఇవ్వడానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రానికి గవర్నర్ గారు రాజ్యాంగబద్ధంగా పెద్ద గవర్నర్ గారు కాబట్టి ఆ గవర్నర్ గారికి కనుక ఇచ్చినట్లయితే ఇవి అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రం లోపల ఏమిటి అనేటువంటి విషయాలు గవర్నర్కు తెలవాలనేటువంటి ఉద్దేశంతో తర్వాత మేము మాకు రావాల్సినటువంటి బకాయిలు అనేటువంటి ఇవ్వాలనేటువంటిది ఆ విజ్ఞాపన పత్రములు అనేటువంటిది చివరికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా మేము విజ్ఞాపన పత్రం గవర్నర్ కలిసిన అంశంలో వినతి పత్రం ఇచ్చింటారు కదా, ఆ వినతి పత్రంలో ఏ అంశాలు ప్రస్తావించిండ్రు? మేము గవర్నర్కి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లోపల నేను ఉదాహరణకు నేనే ఏప్రిల్ 2025 లోపల నేను రిటైర్డ్ అయ్యాను. ఇప్పటికి నేను రిటైర్డ్ అయ్యి 13 నెలలు అవుతున్నది. 13 నెలలు అయినప్పటికీ నా యొక్క రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటి ఇప్పటికీ నాకు 56 లక్షలు నాకు ప్రభుత్వం నుండి రావాలి. ఈ 56 లక్షలు అనేటువంటి దాని లోపల ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా నేను రిటైర్ అయిన తర్వాత నాకు చెల్లించలేదు. ఆ చెల్లించని కారణంగా నాకు రావాల్సినటువంటి బకాయిలు అన్నిటి జీపీఎఫ్, తర్వాత గ్రాట్యుటీ, కమ్యూటేషను, తర్వాత లీవ్ ఎన్కాష్మెంటు, తర్వాత పిఆర్సీ 2020 ఏరియాస్ అనేటువంటిది, తర్వాత ఇవన్నీ కూడా ఈఎల్ డిఫరెన్సు, డిఏ డిఫరెన్సు, ఇవన్నీ కూడా మాకు రావాల్సినటువంటివి. ఇవన్నీ కూడా వాటి టోకెన్ నెంబర్లు మెన్షన్ చేసుకుంటూ నాకు ఇప్పటి వరకు 56 లక్షలు రావాలి, కానీ ప్రభుత్వం చెల్లించడం లేదు. కానీ ప్రభుత్వం మొన్న 206 సంఘాలతోటి మే 2వ తేదీన ఒక 4 హామీలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. గతం లోపల ఎన్నికల మేనిఫెస్టో లోపల పెట్టినటువంటి హామీలు అనేటువంటిది ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. దానికి అదనంగా ఇప్పుడు 4 హామీలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. గతంలో ఇచ్చినటువంటి హామీలు అనేటువంటిది పిఆర్సీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల లోపల పిఆర్సీ అమలు చేస్తా అన్నారు. పిఆర్సీ ఇప్పటికి కూడా 3 సంవత్సరాలుగా వస్తున్నది. అంటే ఇప్పుడు మీరు గవర్నర్ కలవడానికి ప్రత్యేకంగా ఏమైనా కారణం ఉంది అంటున్నా? ప్రత్యేక కారణం ఏంటంటే మీరు 6,000 కోట్లు అనేటువంటివి 100 రోజుల లోపల చెల్లిస్తామని అన్నారు. మంత్రుల కమిటీ 15 రోజుల క్రితం ప్రకటించినప్పుడు వారు 100 రోజుల లోపల మేము 6,000 కోట్లు చెల్లిస్తామన్నారు. తర్వాత మీరు మొన్న ప్రకటించినప్పుడు కూడా 100 రోజులు అని అంటున్నారు. అంటే ఈ 100 రోజులు అనేటువంటి ఎప్పటికి 100 రోజులు అవుతుందా? తర్వాత ఈ 100 రోజులు మీరు చెల్లిస్తామని 6,000 కోట్లు అని అంటున్నారు కదా. జేఏసీ 14,000 కోట్లు పెండింగ్లో ఉన్నవి, 14 కోట్లు పెండింగ్ బకాయిలు అనేటువంటి చెల్లించాలి అని అన్న తర్వాత ఇప్పుడు 6,000 కోట్లకు ఏ విధంగా కుదించారు? 14,000 కోట్ల నుంచి 6,000 కోట్లకు ఏ విధంగా కుదించారు? మిగతా 8,000 కోట్లు ఏమిటివి? గవర్నర్కు ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడానికి వచ్చిండ్రా మీరు? ఫిర్యాదు అంటే మాకు రావాల్సినటువంటివి ఈ విధంగా చివరికి హైకోర్టు కూడా మందలించినప్పుడు కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు మేము కోర్టుకు కూడా వెళ్ళాము. కోర్టు కాంటెంప్ట్ కేసు కూడా ఇప్పుడు 4 సార్లు కాంటెంప్ట్ కేసు ఉన్నది. జూన్ 15 లోపల మాకు చెల్లించాలని ఆదేశాలు ఆర్డర్ కూడా జస్టిస్ గారు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా చెల్లించలేదు. మీకు గవర్నర్ కలిసిండా లేకపోతే వేరే ఎవరు? గవర్నర్కు కలవలేదు. గవర్నర్కు కలవడానికి మేము రిప్రజెంటేషన్ పెట్టుకుంటే వాళ్ళు మాకు అనుమతి ఇవ్వలేదు. ఇవ్వని కారణంగా మేము ఇన్వార్డ్ లోపల మా యొక్క లెటర్లన్నీ కూడా మేము ఇన్వార్డ్ లోపల ఇవ్వడం జరిగింది. కానీ ఈ 1000 కోట్లు మీరు మొదటి డిమాండ్గానే 4 హామీలు అనేటువంటివి దాని లోపల 100 రోజుల లోపల 6,000 కోట్లు మీకు ఇస్తున్నాను, మీరే పంచుకోండి, మీరే ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు అని అనడం అనేటువంటి సరి అనే విధానం కాదు. ఒక ముఖ్యమంత్రి గారు మీరు మాకు రావాల్సినటువంటి బకాయిలు ఎవరెవరికి ఎంత ఉన్నది అని మీరు చూసి, తర్వాత చీఫ్ జస్టిస్ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు తర్వాత చూసి ఎవరెవరికి టోకెన్ నెంబర్ల ప్రకారం ఎంత ఉన్నది, ఎంత చెల్లించాలి అని లెక్కలు తీసి తర్వాత మీరే దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి పోగా తర్వాత మీరు 6,000 కోట్లు మీరే పంచుకోండి అని జేఏసీ చేతిలో పెట్టడం అనేటువంటి సరైన విధానం కాదు. దాదాపు ఎన్ని కోట్లు రావాలండి మీకు?
ఆ 6,000 కొత్త అనేటువంటిది కాదు. దాదాపు ఇప్పటి వరకు రిటైర్ అయినటువంటి వాళ్ళు దాదాపు 22,000 మంది రిటైర్డ్ అయి ఉన్నారు. దాదాపుగా 4,000 మందికి హైకోర్టు ఉత్తర్వుల ద్వారా కావచ్చు, లేకపోతే వ్యక్తిగత ప్రయత్నాల ద్వారా, కమిషన్ల ద్వారా, పైరవీల ద్వారా వచ్చి ఉంటవి. మిగతా 18,000 మందికి బకాయిలైనటువంటి రావాల్సి ఉన్నవి. అంచనా ఎన్ని వేల కోట్లు రావాలి? దాదాపుగా ఒక్కొక్కరికి 50 లక్షలకు యావరేజ్గా వేసుకున్నా కానీ 18,000 అన్నప్పుడు 18,000 మంది రిటైర్డ్ అయినప్పుడు 9,000 కోట్లు రావాల్సి ఉన్నవి. కానీ 6,000 కోట్లు అంటున్నాయి. మేము మిగతా 3,000 కోట్లు ఏంటి అనేటువంటిది, 6,000 కోట్లు అనేటువంటిది కూడా మీరే పంచుకోండి అని అంటున్నారు. ఎట్లా పంచుకుంటారు? తర్వాత మా ప్రాతినిధ్యం లేదు. రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ అంటే మేము బాధితులము. మా యొక్క ఆర్గనైజేషన్ మీరు కలవాల్సినటువంటి అవసరం అంటే మమ్మల్ని కలుపుకొని మాకు ఆ యొక్క ప్లాన్ అనేటువంటిది చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ ఒక ప్రణాళిక వేసుకొని రిటైర్మెంట్ బాధితులను తీసుకొని బాధిత సంఘ సభ్యులుగా మమ్మల్ని తీసుకొని మీరు మా బకాయిలు అనేటువంటిది చెల్లించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఆ విధంగా మాకు ఆ బకాయిలు అనేటువంటిది చెల్లించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కందుకూరి దేవదాసు. మీరు ఏ డిపార్ట్మెంట్ అండి? నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఇప్పుడు మీరు గవర్నర్ కలవడానికి వచ్చారు కదా, ఏ అంశాలు ప్రస్తావించారు మీరు ఇచ్చే వినతి పత్రంలో? మాకు రావాల్సిన బకాయిలు ఇంతవరకు రాలేదు. దాదాపు నేను ఇస్తాను అనడం వరకే తప్ప అది ఏ విధంగా చెల్లిస్తారనేది ఒక స్పష్టత లేదు. ఒక్కసారేమో 700 కోట్లు అన్నాడు. 700 కోట్లని ఒక 6 నెలల నుంచే అయితేనే ఉన్నది. ఏ ఒక్కరికి కూడా జీపీఎఫ్ ఏ ఒక ఐటెం కూడా రాలేదు. ఒక జీపీఎఫ్ ఉంటుంది, కమిటేషన్ ఉంటుంది, ఎన్కాష్మెంట్ ఉంటుంది. ఏదైనా ఒక పద్ధతి అన్న రావాల్సింది ఉండే. మరి ప్రభుత్వం ఏ పద్ధతిగా ఇస్తుందో మాకైతే అర్థం అవ్వట్లేదు. ఇదంతా కన్ఫ్యూజన్ ఉంది. వాస్తవానికి మనకు టోకెన్ నెంబర్ ఇచ్చారంటే ఓ 15 రోజులకు నెల రోజులకు రావాల్సింది ఉండే. ఇది రాకుండా ఉండడం అనేదే ఒక పెద్ద డ్రామా అవుతా ఉన్నది. ఎందుకంటే టోకెన్ నెంబర్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాయని నమ్మకం మాకు ఉంటుంది. 1 నెల 2 నెలలు ఇట్లాగా సంవత్సరం అయిపోయాయి. సంవత్సరం అయినా రాకపోవడం అంటే అది ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు అర్థం అవ్వట్లేదు. గవర్నర్ అంటే నేను ఎందుకు వచ్చిన గవర్నర్ దగ్గరికి మీ ప్రశ్న. గవర్నర్ గారే మన రాజ్యాంగ హక్కుల్ని కాపాడే పెద్ద మన రాష్ట్రానికి. నా హక్కు అక్కడ దెబ్బతిన్నది. నాకు రావాల్సిన డబ్బులు నీ బ్యాంకుకు పోవాలి, టోకెన్ నెంబర్ ఇచ్చిన అంటే బ్యాంకులోకి వెళ్ళి నాకు డబ్బులు రావాలి, అకౌంట్లోకి రాలేదు. మరి నేను ఎవరిని అడగాలి? ప్రభుత్వానికి మొర పెట్టుకున్నాం, లేదు, స్పందన లేదు. అటు కోర్టులో పెట్టుకున్నాం, కోర్టు ద్వారా వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ స్పందన లేదు. కాంటెంప్ట్ చేస్తే కూడా దానికి సమాధానం లేదు. మరి ఇక్కడ ఎవరు లాస్ట్కి ఎక్కడికి వెళ్ళాలి? నేను నాకు ఎవరు పెద్ద దిక్కు? ఇక్కడ సుప్రీంకోర్టుకు కూడా వేయడం జరిగింది. అక్కడ నుంచి స్పందన ఇంకా రాలేదు. ఇక్కడ మనకు పెద్ద ఉన్నాడు కదా గవర్నర్ గారు, కానీ కలిసి మా విజ్ఞాపన ఇద్దాం, మనకు రావాల్సిన డబ్బులు మనకు రావాలి. రాకుండానే ఎంతోమంది చనిపోతూ ఉన్నారు అనారోగ్య కారణాల వల్ల, ఆర్థిక పరిస్థితుల వల్ల. ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి, ఇంటింట్లో సమస్యలు ఉంటాయి. పెళ్ళిళ్ళు చేయాలన్నా కష్టము, ఎన్నో ఉన్న సమస్యలు, అవన్నీ చెప్పడానికి లేదు. మాకు రావాల్సిన డబ్బులు మాకు ఎవరిస్తారు? ప్రభుత్వం చేతిలో మా డబ్బులు ఉన్నాయి. 36 నుంచి 40 సంవత్సరాల సర్వీస్ చేసి మేము మా యొక్క డ్యూటీని మేము సక్రమంగా చేసి ఉన్నాము. అట్లాంటి వాళ్ళము ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం మమ్మల్ని బేకారుగా మనం బిచ్చగాలను చేసిన పరిస్థితి కనబడుతుంది. వాస్తవానికి మేము బిచ్చగాళ్ళ లెక్క అయిపోయినాం. ఇప్పుడు మాకు టోకెన్ నెంబర్ ఇస్తే బ్యాంకులకి డబ్బులు వస్తేనే ఒక హామీ ఉంటుంది. మరి ప్రభుత్వం ఎక్కడ ఉంది అనేది మేము తెలుసుకోవడానికే వచ్చినాం తప్ప వేరే కాదు. మా డబ్బులు ఎవరు ఇస్తారు? మరి ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వం టోకెన్ నెంబర్ ఇచ్చి ఉన్నది. మరి ఎప్పుడు ఇస్తారు? ఇంకా మేము ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? సంవత్సరం అయిపోయింది, మీరు రిటైర్ అయ్యి. ఇస్తారా ఇయ్యరా? మరి మన గవర్నర్ గారికి ఈ విషయం తెలియజేద్దాము. టోకెన్ నెంబర్ కాపాడే వ్యక్తి కాబట్టే వ్యక్తిగా మా టోకెన్ నెంబర్లతో సహా మన గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఏదో ఇస్తే అప్లికేషన్ ఇచ్చడం కాదు, సో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. మేము స్పష్టంగానే వర్క్ చేసి ఉన్నాము. మాకు ఇవ్వవలసిన పెద్దలు మన రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి మన ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ఫైనాన్స్ సెక్రటరీ గారు ఇవ్వాలి. ఫైనాన్స్ సెక్రటరీ గారు జవాబు చెప్తలేడు. కోర్టుకే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినటువంటి ఫైనాన్స్ సెక్రటరీ గారు ఉన్నారు. కాబట్టి మా హక్కుల్ని కాపాడాలి, మమ్మల్ని కాపాడాలి. మన రాష్ట్రానికి పెద్ద గవర్నర్ గారు కాబట్టి అతని దగ్గరికి ఇవ్వడం కోసం వచ్చినాం. థ్యాంక్ యూ. మీరే డిపార్ట్మెంట్ అండి? స్కూల్ ఎడ్యుకేషన్ అండి. మేము రిటైర్ అయ్యి దాదాపు 9 నెలలు అవుతుంది. ఆగస్టు 25లో రిటైర్ అయినాను. నేను ఇప్పటిదాకా ఫైనాన్స్ సెక్రటరీకి ఒక 4 సార్లు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాను. మరి సుప్రీంకోర్టు కూడా ఇచ్చేసినాను, స్టేట్ కోర్టు కూడా కాంటెంప్ట్ అయింది. మరి మా డబ్బులు మాకు ఇవ్వకపోవడం కారణం ఏంటి? ఎందుకంటే మేము రిటైర్ అయినాం, 9 నెలలు అయిపోయింది. మేము కూడా ఏదో ఒకటి చేసుకోవాలి, ఎవరికైనా ఇచ్చేది ఉంటుంది.
ఇప్పుడు బ్యాంకులో లోన్ ఉంది, హౌస్ లోన్ ఉంది. మేము వచ్చిన మా పెన్షన్ అంతా కూడా బ్యాంకుకే వెళ్ళిపోతుంది. మరి ఎట్లా బతుకుతారు? ఒకసారి ఆలోచించండి. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పుడు మీరు ఇవన్నీ మీకు రావట్లేదు కదా, ఇప్పుడు గవర్నర్ని కలవడానికి ప్రత్యేక కారణం ఏంటి? గవర్నర్ ఏంటంటే ఉద్యోగులకు కానీ లేదా విశ్రాంత ఉద్యోగులకు కానీ వీళ్ళ హక్కులను కాపాడాల్సిన వ్యక్తి గవర్నర్. కాబట్టి అందుకనే గవర్నర్కి ఇస్తున్నాం. ఎందుకంటే వీళ్ళకి ఇచ్చినాము. ఫైనాన్స్ సెక్రటరీ మాకు డబ్బులు ఇవ్వాల్సింది ఫైనాన్స్ సెక్రటరీ ఆ డబ్బులే ఇవ్వడం లేదు. టోకెన్ నెంబర్స్ వచ్చినాయి, కోర్టు కాంటెంప్ట్ అయింది. ఇన్ని జరిగినాక కూడా ఇంకా ఇవ్వకపోవడం అనేది ఎంత నిర్లక్ష్యం. ఎందుకంటే మేము రిటైర్ అయినాం. ఎవరైనా ఒకసారి రిటైర్ అయినాక అంతకుముందుకు ఏముండే, రిటైర్ అయిన నాడే మొత్తం డబ్బులు చేతిలో పెట్టి పంపిస్తారు. మరి ఆ పద్ధతి తప్పడం అనేది చాలా పెద్ద క్షోభ ఇది. అంటే గవర్నర్ కలిసి మీరు ఏం ఫిర్యాదు చేశారు? మా డబ్బులు మాకు ఇప్పించండి, ఫైనాన్స్ ఏ విధంగా ఉందో మాకు ఇప్పించండి, మా డబ్బులు మాకు ఇప్పించండి. మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాము వాళ్ళకు. గవర్నర్ డైరెక్ట్ మాకు ఇవ్వలేదు కాబట్టి మేము వాళ్ళకు వాళ్ళ సీసీ ద్వారా పంపించినాము. ఒకసారి ఇస్తా అని కూడా అంటుండు, మళ్ళీ ఒకసారి మేము ఇస్తాం. మా డబ్బులు మాకు రావాలి. మా హక్కులకు భంగం కలిగించకుండా చూడాల్సిన వ్యక్తి గవర్నర్. అందుకని మేము ఆయనకి ఇవ్వాల్సి వచ్చింది. మీరు ఏ డిపార్ట్మెంట్ అండి? సార్ నేను సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి రిటైర్ అయ్యానండి. జూలై 24 రిటైర్ అయ్యాను నేను. జూలై 24 రిటైర్ అయ్యాను. ఒక 4 నెలలు టోకన్ నెంబర్ రావడానికి 4 నెలలు, మా ప్రాసెస్ రావడానికి 4-5 నెలలు పడింది. జనవరిలో నాకు టోకన్ నెంబర్ వచ్చింది సార్. గ్రాట్యుటీ రావాలి, కంపిటీషన్ రావాలి, 32 lakhs చిల్లర రావాలి సార్ నాకు డబ్బులు. ఇప్పటివరకు ఒక రూపాయి కూడా రాలేదు. నేను 34 సంవత్సరాలు సర్వీస్ చేసిన, టోటల్గా 40 సంవత్సరాలు సర్వీస్ చేసిన. 7 సంవత్సరాలు డైలీ వేస్ 290 రూపాయల నౌకరి తోటి చేసినాం. 84 నుంచి 2004 దాకా, 2024 వరకు. ఇవి టోకన్ నెంబర్లు ఇప్పుడు గవర్నర్ గారికి రికమెండేషన్, అంతకుముందు ఏజ్ ఆఫీస్లో కూడా మేము అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఏజ్ ఆఫీసులో ఇచ్చినా కానీ ఇంతవరకు దాని మీద ఎలాంటి లేవు. ఆ తర్వాత మొన్న సుప్రీంకోర్టుకు వాటికి కూడా మేము ఇక్కడి నుంచి రిజిస్టర్ పోస్ట్ చేసాము. ఇంకా మాకు నంబర్ రాలేదు. అలాగే ఈ గవర్నర్ గారు కూడా ఇండివిజువల్గా ఒక అప్లికేషన్ ఇద్దాం ఇవాళ. అసలు ఏమవుతుంది గవర్నమెంట్లో ఈ 6,000, అసలు 700 కోట్లు అనే పేపర్ ప్రకటన మాత్రమే జరుగుతుంది, కానీ 700 కోట్లు మేము ఎవరికి ఇచ్చినాం అనేది శ్వేతపత్రం లేదు, ఇచ్చిన వాళ్ళ పేర్లు ఉండలేవు. ఇప్పుడు మొన్న 1000 కోట్లు లాస్ట్ మంత్లో 2 రోజుల ముందే, నెల వస్తుంది అనగానే 4 రోజుల ముందే 1000 కోట్లు రిలీజ్ చేసినాం అని జనాలకును రిటైర్ అయిన వాళ్ళకును ఎంప్లాయీస్కు మధ్యలో గొడవ. ఇప్పుడు నేనే అప్పుడున్నా చూడండి సార్, నా ఇల్లు ఇంకెట్లుందో. నేను కట్టిన ఎప్పటి నుంచో కట్టినా సార్, 84 వేసి ఇల్లు కట్టుకుంటున్నా. రిటైర్ అయినాక డబ్బులతోటి ఆ ప్లాస్టింగ్ గిస్టింగ్ చేపించుకొని అలా జీవితం బతుకుదామని ఉన్నా. అసలు లేవు, ఇక డబ్బులు లేక అట్లాగే ఉంది, ఇప్పటివరకు అట్లాగే ఉంది. ఇప్పుడు గవర్నర్ను కలవడానికి ఏంటి ప్రత్యేక కారణం ఏంటి? ఎవరిని అడిగినా ఇస్తలేరు సార్. ఇక మన స్టేట్ గవర్నర్ అంటే అన్ని విధాలా అతనికి హక్కులు ఉంటాయి. ఇప్పుడు ముఖ్యమంత్రిని కూడా పిలిచి అడిగే హక్కు గవర్నర్ గారికి ఉంటుందని మా ఉద్దేశంతో గవర్నర్ గారికి కూడా లాస్ట్ ఇండివిజువల్గా అప్లికేషన్ ఇద్దామని ఈరోజు వచ్చి గవర్నర్ గారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది సార్. మీరు ఏ డిపార్ట్మెంట్ అండి? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెడ్ మాస్టర్గా రిటైర్ అయినాను ఉద్దమర్రి హై స్కూల్ నుంచి. గత 2025 ఏప్రిల్లో రిటైర్ అయినాను. నాకు దాదాపుగా 1 కోటి రూపాయలు రావాల్సిన అవసరం ఉంది. 1 కోటి రూపాయలు. ఎందుకంటే నేను మార్చి వరకు 2025 మార్చి వరకు, అంతకుముందు ఇచ్చినటువంటి 2020 పిఆర్సీ ఏరియర్స్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఏప్రిల్ నెల నుంచి మాత్రమే పిఆర్సీ ఏరియర్స్ కూడా ఇవ్వడం మానేశారు. దానివల్ల ఇవన్నీ ఇప్పుడు బాగా పేరుకుపోయినాయి. తర్వాత 3 ఏళ్ళు పెంచడం వల్ల కూడా ఒక గ్యాప్ ఒకటి ఏర్పడ్డది. దానివల్ల కూడా చాలామంది రిటైర్ కావడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అయినా అది రాజ్యాంగబద్ధంగా జరిగేటువంటి ప్రక్రియ. అది ఎవరు రిటైర్ అయితే వారు తెల్లారే పైసలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, నెల రోజులలో సెటిల్ చేయాలి. ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డటువంటి సంస్థలు, ప్రభుత్వం కానీ, గవర్నర్ కానీ, తర్వాత ఇంకా వేరే స్కూల్స్ కానీ, ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డాయి కదా. మరి రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డప్పుడు మాకు అన్యాయం జరిగినప్పుడు ఎక్కడికి పోవాలి? మేము రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డటువంటి సంస్థలను ఆశ్రయించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మనకు ఉదాహరణకి
చిట్ట చివరకు ప్రభుత్వం దగ్గర పోయినాం, అసెంబ్లీకి దగ్గర ముట్టడి చేసినాం, ధర్నా చేసినాం. ఉమ్, అన్ని రకాలుగా ప్రయత్నాలు చేయడం అనేటువంటిది జరిగింది. ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా మనం ప్రాబ్లం చెప్పినాం. కాకపోతే ఇందులో నేను ఒక 2-3 విషయాలే చెప్పదలుచుకున్నా. ఏంటంటే, ఒకటి, మానసిక క్షోభను అనుభవించి ఇప్పటి వరకు 93 మంది చనిపోయినారు. దీన్ని మానవతా కోణంతో మాత్రమే చూడాలి తప్ప దీన్ని వేరే విధంగా ఆలోచించవద్దు. ఇది పరిపాలనతో ముడిపెట్టకూడదు. ఇది మానవతా కోణంతో ప్రాణం ముఖ్యం, మనకు డబ్బు కాదు. ఇప్పుడు ఈ రోజు మీరు గవర్నర్ని కలవడానికి వచ్చారు, వినతి పత్రం ఇవ్వడానికి. అంటే అతన్ని గవర్నర్ని కలవడానికి ఏంటి ప్రత్యేకమైన రీజన్ ఏంటి? అందరి దగ్గరికి పోయినా కూడా ఫలితం లేదు. కోర్టును ఆశ్రయించినాము, సుప్రీంకోర్టులో ఇచ్చినాము, రాష్ట్రపతికి ఇచ్చాము, ఆ తర్వాత ఢిల్లీలో అక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది సార్తోని వెళ్ళి. అన్ని రకరకాల ప్రయత్నాలు చేసిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత చిట్ట చివరగా మన ఇంటికి పెద్ద ఏ విధంగా ఉంటాడో మన రాష్ట్రానికి, మన తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర పెద్ద ఎవరైతే గవర్నర్ ఉంటారు, ఇక ఆయనకు ఒక్కరికి చెప్పడం అన్నటువంటిది మిగిలిపోయింది. కాబట్టి ఆయనకు కూడా చెప్పేద్దాం, చెప్పిన తర్వాత ఆలోచిద్దాం. ఇది ఎందుకు అంటే, ఇది రాజ్యాంగబద్ధంగా ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్ అని ఎవ్వరు చెప్పడం లేదు, దాని గురించి ఆలోచించడమే లేదు. ఇది లా పరంగా, చట్టపరంగా చూస్తే ఇది కరెక్ట్గా తెలుస్తుంది విషయాలు. ఇవి అన్నీ కూడా మీడియా పరంగా కానీ, తర్వాత నాయకులు కూడా ఎవరు కూడా దీని గురించి మాట్లాడటం లేదు. ఏదో చేస్తుంది కంటి తుడుపుగా, ఏదో జాలి పడుతున్నారు తప్ప ప్రేమ మాత్రం ఒలకబోస్తలేదు. దానివల్ల ఒరిగేది ఏముండదు. ప్రేమ ఉంటే తప్ప సాధ్యమైతే తప్ప జాలితోని ఏ పనులు కావు. మరి ప్రభుత్వమే ఇట్లాంటి తప్పులు చేసినప్పుడు రేపు రాబోయే తరాలకు ఏం మెసేజ్ ఇస్తుంది గవర్నమెంట్ అనేది కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఇక్కడ గవర్నర్ దగ్గర కూడా, ఇంతకుముందు గవర్నర్కి కూడా 5-6 సార్లు రిప్రజెంటేషన్ మా తరఫున ఒక ప్రతినిధి ద్వారా మేము పోయి సంప్రదించడం జరిగింది, ఇవ్వడం జరిగింది. రిప్రజెంటేషన్ చాలాసార్లు ఇచ్చిన, ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి గవర్నర్ గారికి కూడా ఇప్పుడు ఇద్దామని చెప్పి మేము రావడం జరిగింది, అవన్నీ ఇచ్చాం. కాబట్టి ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా జరిగినటువంటి తప్పిదాలే. కాబట్టి ఇవన్నీ సరిదిద్దడానికి అవకాశం గవర్నర్ గారికి ఫైనల్గా అవకాశం ఉన్నది. ఇప్పటికి కూడా సరిచేసి రాష్ట్రాన్ని బాగు చేసి రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచగలిగినటువంటి స్థితి మన గవర్నర్ చేతిలో ఉన్నది. కాబట్టి ఆ విధంగా చేయాలని చెప్పి గవర్నర్ వేడుకుందామని చెప్పి, రిక్వెస్ట్ చేద్దామని చెప్పి మేము రావడం జరిగింది సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ అండి. రిటైర్డ్ ఎంప్లాయీస్ మాట్లాడింది మొత్తం విన్నారు మీరు. అందరికీ రిప్రజెంటేషన్లు ఇచ్చారు, ఎక్కడ కాలేదు. గవర్నర్ని కలిసింది చివరికి. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సిన హక్కులను ప్రభుత్వం కాపాడతలేదు, ఇస్తలేదు కాబట్టి. అంతే కదా. మరి ఇక గవర్నర్ గత గవర్నర్ కూడా ఇచ్చారు, మీరు ఇచ్చిర్రా? ఇప్పుడు కొత్త గవర్నర్ వచ్చాడు కదా, ఆయన కూడా ఇచ్చారు. వీళ్ళకి రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి ఈ బకాయిలను కూడా ఆపడం అనేది నిజంగా పెద్ద శోచనీయమే. దాదాపు 93 మంది చనిపోయినరా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ప్రెస్ మీట్లో 6,000 కోట్లు ఆరోగ్య భద్రత కార్డులు ఏమో అంటున్నారు. వాళ్ళు ఇచ్చేస్తే వాళ్ళకి అయిపోతుంది కదా. వాళ్ళకి రకరకాల పనులు ఉంటాయి, ఇండ్లు కట్టుకోవాలి, పెళ్ళిళ్ళు చేయాలి, చదువులు ఉంటాయి పిల్లలకు. ఎక్కడ అన్ని చోట్ల తిరిగి లాస్ట్ గవర్నర్ దగ్గరికి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ప్రజాప్రభుత్వం, మేము అందరి పక్షాన్ని నిలబడతామని ఆయనే చెప్తా ఉన్నాం. రిటైర్డ్ ఉద్యోగుల మాటలు మీరు కూడా విన్నారు. లాస్ట్ గవర్నర్ దగ్గరికి వచ్చి వినతి పత్రం ఇచ్చారట, మా హక్కులను కాపాడండి అని. అంతేనా? గవర్నర్ గారి దగ్గర కూడా చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు. గవర్నర్ దగ్గర కూడా కాలేదనుకోండి.